పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా సరే చెప్తున్నాగా, పిఠాపురం ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకి కూడా ఎక్కడ ఏమి కావాలన్నా కూడా నిమిషాల్లో చేస్తున్నటువంటి మనిషి. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎవరో కూడా ఇంత వెంటనే స్పందించేటువంటి మంత్రులను కానీ, డిప్యూటీ సీఎంని కానీ, వ్యక్తులను కానీ, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులను మనం చూడాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సంగతి చూసుకుంటే, మహాశివరాత్రికి సంబంధించి కోటప్పకొండ తిరునాళ్ళు ఎంత బలంగా బాగా జరుగుతాయో మనందరికీ తెలుసు. అలాంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి కోటప్పకొండ శివరాత్రికి సంబంధించి తిరునాళ్లకు ఇంతవరకు ఆ కోటప్పకొండకి వెళ్ళే చుట్టుపక్కల కనెక్టివిటీ ఉన్నటువంటి రహదారులు అంతా కూడా గుంతలు, గొయ్యల కింద కనిపించింది. గత 5 ఏళ్లుగా చూసుకుంటే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా మరి గత ప్రభుత్వ పాలకులు ఏం చేశారో ఏమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆ ఏరియాకి సంబంధించినటువంటి నర్సరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చదలవాడ అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఒక లెటర్ ఇచ్చారు. ఇచ్చిందే తడువుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నెక్స్ట్ డే లోపే శాంక్షన్ చేసి 3,90,00,000 నిధులతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం ఆదేశించారట పవన్ కళ్యాణ్ గారు. ఇంతకన్నా నిజాయితీ ఉన్న ప్రభుత్వాన్ని కానీ, మంత్రిని కానీ, నాయకుడిని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు చూడాలి. నిజంగా అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ ప్రజల అభివృద్ధిని అనేది ఈ ఒక్క విషయంలో మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఇప్పటి వరకు, కానీ ఇంత స్పందన అనేది ఎప్పుడు చూడాలి. ప్రజల కోసం వాళ్ళు రేపొద్దున కోటప్పకొండకి ఎంత భారీ ఎత్తున ప్రజలు వస్తారు, భక్తులు వచ్చి అక్కడ దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడ జరిగేటువంటి తిరునాళ్ళు అంగరంగ వైభవంగా ఐఫీస్ట్గా ఉంటాయి. అలాంటి కార్యక్రమాలకు చాలా అద్భుతంగా ఈసారి నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొచ్చి రావడం, అలాగే ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి నర్సరావుపేట ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయనకున్నటువంటి దాంతో ఆయన అడిగితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ లెటర్ని పంపించి దానికి సంబంధించి డబ్బులు ఎంత అవుతాయి, ఏంటి ఎస్టిమేషన్, ఏంటి ఎవరిని టెండర్ పిలవాలి, ఏం చేయాలి, నాకు వెంటనే 10 రోజుల లోపు నాకు దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా అయిపోవాలి, వెంటనే దానికి నిధులు విడుదల చేయాలి, వర్క్ నాకు ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ వర్క్ కూడా కంప్లీట్ అవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ ఇచ్చి శివరాత్రికి కొన్ని రోజులు ముందుగానే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అన్నిటికన్నా ముందులోనే ఒక వారం 10 రోజుల ముందుగానే రెడీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ వేశారట. సూచించడం కాదు, వాళ్ళని ఇది చేయాలి అని చెప్పడం కాదు, అల్టిమేటం ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు. ఇది ఆయనకున్నటువంటి నిజాయితీ, అది రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయనకున్నటువంటి ఒక ఆలోచన అనుకోవచ్చు. డెఫినెట్గా మరి అలాంటి వ్యక్తులు నిజంగా చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. రేపొద్దున ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో చేసి చూపించినటువంటి వ్యక్తి.